ఇప్పుడు మీ ప్రొఫైల్ చూసుంటే గనక యూ హ్యావ్ డన్ క్వైట్ బిట్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ వెస్ట్లో కూడా కదండి. ఒటోవాలో చేసి ట్రాన్స్ప్లాంటేషన్కి యూ డన్ సమ్ రీసెర్చ్ టు. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే ఇప్పుడు మీరు కిడ్నీ అనేది ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ అవైలబుల్ అవుట్ సైడ్, రైట్? అంటే మనకి ఎవరో ఇవ్వాలి, తీసుకురావాలి. వెస్టర్న్లో ఒకలాంటి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే మాకు చాలా దర్ ఇస్ లాట్ ఆఫ్ మిత్స్, మెనీ మిత్స్ ఆర్ దేర్. మీరు కొంచెం మీరు చేసిన రీసెర్చ్ కానీ ఆ ట్రాన్స్ప్లాంటేషన్ కొంచెం ఏమైనా చెప్పగలుగుతారా? వెస్ట్లో ఏమైతే ఉందంటే అవేర్నెస్ చాలా ఎక్కువ ఉంది. అంటే డొనేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేపించుకోవాలి అంటే ఫస్ట్ మనకు ఒకరు ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఇండియాలో మోస్ట్‌లీ వి ఆర్ యాక్సెప్టింగ్ రిలేషన్స్. అంటే దగ్గర చుట్టాలు, అమ్మ, నాన్న, వైఫ్, పిల్లలు, అన్న, అక్క, సిస్టర్స్, బ్రదర్స్ మనము కిడ్నీ మార్పిడికి ఎవరైనా వీళ్ళు ఎవరైనా కిడ్నీ డొనేట్ చేస్తే మనం కిడ్నీ మార్పిడి సర్జరీ చేసుకోవచ్చు. వెస్ట్‌లో ఏంటంటే కిడ్నీ డొనేషన్ అంటే ఫ్రెండ్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్‌గా డొనేషన్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి. అండ్ అక్కడ ఏంటంటే బ్లడ్ బ్యాంక్‌కి ఈ కిడ్నీ డొనేషన్స్ అనేది అటాచ్ చేస్తారు. సో యూ కెన్ గో అండ్ సే ఐ వాంట్ టు డొనేట్ ఎ కిడ్నీ ఇన్ వెస్ట్. ప్లస్ అది కాకుండా ఇంకోటి బ్రెయిన్ డెత్ పేషెంట్స్ అంటాం. ఈ బ్రెయిన్ డెత్ పేషెంట్స్ అంటే యాక్సిడెంట్స్ వల్ల వచ్చే కిడ్నీ వాళ్ళు బ్రెయిన్‌కి అడ్మిట్ అయ్యాక వాళ్ళ బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తలేదు, బట్ వేరే అవయవాలు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు డొనేషన్స్ ఇవ్వచ్చు. బ్రెయిన్ డెత్ అనేది చాలా అంటే బయట వెస్ట్‌లో చాలా అవేర్‌నెస్ బాగా ఉంది. సో వాళ్ళేంటంటే చనిపోయే ముందే వాళ్ళు ఫార్మ్ సైన్ చేసి మేము చనిపోయాక మేము కిడ్నీస్ డొనేట్ చేస్తాము అని అవేర్‌నెస్ బాగా ఉండి వాళ్ళు కిడ్నీస్ అవి డొనేట్ చేస్తారు. మన దగ్గర ఆ డొనేషన్ యొక్క అవేర్‌నెస్ తక్కువ డ్యూ టు కస్టమ్స్ ఆర్ వాటెవర్ రీజన్స్. సో అది ఒకటి ఇక్కడ బాగా పెరగాలి. అండ్ ట్రాన్స్‌ప్లాంట్ రిసిపియంట్ అంటే కిడ్నీ తీసుకునే వాళ్ళ దగ్గరికి వస్తే కూడా వారికి ఏం కాదు. వాళ్ళు సక్సెస్ రేట్ ఒకటి బాగుంటుంది, వాళ్ళ లైఫ్ నార్మల్ ఉంటుంది అండ్ సర్వైవల్ రేట్ చాలా బాగుంటుంది. అదొకటి కూడా. ఈ మిత్స్ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే నేను చనిపోతానేమో, నేను కొన్ని రోజులు బతుకుతాను, లేకపోతే నేను డయాలసిసే నాకు బెటర్ అని ఇక్కడ చాలా మిత్స్ ఉంటాయి. బట్ దట్ ఈస్ రాంగ్. వెన్ యూ గెట్ ఎ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ యువర్ లైఫ్ చేంజెస్. అండ్ మెయిన్గా యంగ్స్టర్స్లో వీళ్ళు కిడ్నీ మార్పిడికి ఎంత ఎర్లీగా వెళ్తే అంత మంచిది వాళ్ళకి. కానీ అంటే మీరు అనేది ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేట్ చేస్తారు, ఇచ్చిన వాళ్ళకి కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలండి? బికాస్ దే విల్ గోన్ టు బి సర్వైవింగ్ ఆన్ ఓన్లీ వన్ కిడ్నీ. బేసికల్గా ఏంటంటే కిడ్నీ మార్పిడి మేము తీసుకునే కిడ్నీ మార్పిడి ప్లాన్ చేసి కిడ్నీ డొనేషన్ మనం ఆర్గన్ తీసుకునే ముందు వీ డూ ఆల్ ద టెస్ట్. అంటే డొనేషన్ వాళ్ళకి డయాబెటీస్ ఉండొద్దు, వాళ్ళ హార్ట్ అనేది నార్మల్గా ఉండాలి, వాళ్ళకి వేరే ఆర్గన్స్ అన్ని నార్మల్గా ఉండాలి. వీ డూ లాట్ ఆఫ్ స్క్రీనింగ్. దాని తర్వాతనే వాళ్ళకి కిడ్నీస్ అన్ని నార్మల్గా పనిచేస్తున్నాయి. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు లివ్ నార్మల్లీ ఆఫ్టర్ డొనేషన్ అండ్ ఒక కిడ్నీ మీద వాళ్ళు నార్మల్గా ఉండగలిగితేనే మేము కిడ్నీ డొనేషన్ ఇవ్వండి అని చెప్తాము. లేకపోతే వీఆర్ ది ఫస్ట్ పర్సన్ టు సే నో. ఓకే. సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ది టైమ్ డొనేషన్స్ వాళ్ళ అమ్మ, నాన్న, ఎల్డర్లీ వాళ్ళు వస్తారు, కిడ్నీ డొనేషన్స్ ఇస్తాము అంటారు. బట్ సమ్ టైమ్స్ డయాబెటీస్ వల్లనో లేకపోతే వేరే హార్ట్ ప్రాబ్లం వల్లనో మేమే నో చెప్తాం అలాంటి. పీపుల్ ఎవరు అంటే జనరల్గా మన జనాలలో ఎలాంటి అవేర్నెస్ ఉందని చెప్తున్నారు, మీరు ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ బాగా చెప్పారండి. కానీ మెడికల్లీ వెస్ట్కిను మనకి ఇక్కడికి మీరు ఏమైనా డిఫరెన్స్ చూసారా? ఐ థింక్ హాస్పిటల్స్ మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఇట్స్ గ్రేట్. మన యాక్చువల్గా అక్కడ సక్సెస్ రేట్ ఎంత ఉందో ట్రాన్స్ప్లాంట్స్ మీద ఇక్కడ సక్సెస్ రేట్ అంతే ఉంది. అండ్ పోస్ట్ ఫాలో అప్ సర్వైవల్ అంటే 1 year సర్వైవల్, 5 years సర్వైవల్ అంటే 5 years తర్వాత 10 years తర్వాత వాళ్ళ సర్వైవల్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. సో వీఆర్ ఈక్వలెంట్ మనకి. బట్ ఓన్లీ వీఆర్ లాగింగ్ ఇన్ అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్. అది ఒకటి. ఆర్గన్ డొనేషన్స్ బాగా వచ్చాయి అనుకోండి, ద ట్రాన్స్ప్లాంట్స్ కమ్ అప్ అంటే ట్రాన్స్ప్లాంట్ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల ద సర్వైవల్ ఆఫ్ ది పేషెంట్స్ గెట్స్ లాట్ బెటర్. యాజ్ ఎ డాక్టర్ మీరు కానీ లేకపోతే ద ఇన్స్టిట్యూషన్ యశోదాకి మీరు వర్క్ చేస్తున్నారు కదా, అవి మీరు ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇలా వచ్చిన వాళ్ళకి చెప్పడం అలా చేస్తున్నారా? డెఫినెట్గా వీ హ్యావ్ ఎ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రేట్ టీమ్ ఉంటుంది. సో వెన్ ఎవర్ ఒక డయాలసిస్ పేషెంట్స్ కానీ లేదా కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి వి స్టార్ట్ కౌన్సిలింగ్. అంటే ట్రాన్స్ప్లాంట్ కౌన్సిలింగ్ ముందు నుంచే, వాళ్ళ డయాలసిస్ పోక ముందు నుంచే స్టార్ట్ చేస్తాము. డయాలసిస్లో రెగ్యులర్గా వి డూ ట్రాన్స్ప్లాంట్ కౌన్సిలింగ్స్ అండ్ వాళ్ళని మోటివేట్ చేయడానికి, డోనర్స్ని మోటివేట్ చేయడానికి. అండ్ వి డూ క్యాంపెయిన్స్ అంటే కెడావర్ డొనేషన్స్ కూడా ఇంక్రీజ్ చేయడానికి వెళ్ళి క్యాంపెయిన్స్ చేయడము. కెడావర్ అంటే బ్రెయిన్ డెత్ అంటే ఏంటి, బ్రెయిన్ డెత్
ఆర్గన్ డొనేషన్స్ మీద వి డూ క్యాంపెయిన్స్ టు. దట్స్ వెరీ గుడ్ అండి. ఎందుకంటే మీరు అన్నట్టు వెస్ట్లో అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ వెస్ట్లో కొంచెం ప్రొయాక్టివ్గా ఉంటారు. లైక్ మన వాళ్ళు ఏమో కొంచెం రియాక్టివ్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మంచి సజెషన్స్, లైక్ ఎందుకంటే అందరు వెళ్ళి బీపీ టెస్ట్ చేసుకుంటారు, కానీ మీరు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు కిడ్నీ టెస్ట్ మీద అంత ఇవ్వరు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? బేసికల్గా ఏంటంటే బెస్ట్ ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అక్కడ. అండ్ వాళ్ళు రెగ్యులర్గా ఫ్యామిలీ డాక్టర్ విజిట్ పెట్టుకోవడము, స్క్రీనింగ్ చేసుకోవడము. అక్కడ కొంచెం ఇక్కడ ఏంటంటే ఓన్లీ థింగ్ ఐ థింక్ వీ హావ్ టు ఫాలో దట్ హియర్ ఆల్సో. మనం రెగ్యులర్ ఒక ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకొని మనకి ఏం ప్రాబ్లం లేకున్నా కూడా ఇయర్లీ వన్స్ జస్ట్ మీట్ హిమ్. అండ్ ఇఫ్ రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ ఒక టెస్టింగ్, బీపీ చెకప్, సింపుల్ డయాబెటీస్ చెకప్ అండ్ సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే ఇయర్లీ వన్స్ దట్ వుడ్ బి గ్రేట్. So it's definitely an eye opener అండి అందరికీ, that they need to proactively go to the doctor or physical test అవన్నీ చేయించుకోవటం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండి, ఫర్ లెటింగ్ అస్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి వివరంగా చెప్పారు. అలాగే ఇచ్చే డోనర్లు కూడా, తీసుకునే పేషెంట్స్ కూడా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ రీచ్ అరుణ్ పొన్నా గారు ఇన్ యశోద హాస్పిటల్స్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.